అందరి దగ్గర సెలవు తీసుకుంటాము. జై హింద్. ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం భీమడోల్లో జరిగింది. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో జరగనున్న ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఐటీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ ఉండవల్లి బాలానందం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం, భీమడోలు మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ గారి తమ్ముడు ఇనే మాట్లాడాను. పాత లిస్టు మందే సుమారు 3 లక్షల పైబడి ఓట్లు ఇది వరకు గ్రాడ్యుయేట్స్ కరప్షన్ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా నియోజకవర్గాలుగా విడదీసి మాకి అందరికీ కూడా ఎవరి కావాలని పంపిస్తే పాత లిస్టు వల్ల ఉపయోగం ఉండదు. కాకపోతే పాత లిస్టు వల్ల ఆ ఓట్లు పలానా ఓట్లు ఉన్నాయని మనకు తెలుస్తుంది. మళ్ళా ప్రతి ఓట్లు కూడా మనం పూర్తి చేసేవాల్సిందే. దానికి కావాల్సినటువంటి అర్హతలు కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న సమర్థత ఈ రాష్ట్రాన్ని ఆయనైతే ఈ రాష్ట్రాన్ని యువత కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, వ్యాపారులు కానీ ఎవరికైనా భరోసా వస్తుందని ఉద్దేశంతో అన్ని వర్గాలు కూడా ఏకకాలంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ఈరోజు సంబంధించడం జరిగింది. మన అందరికీ కూడా అదృష్టం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒకే సీఎం అవడం అయితే కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అది కూడా తెలుగుదేశం ఉమ్మడి ఎక్కువ మెయిన్ సెకండ్ లార్జెస్ట్ పార్టీ తెలుగుదేశం ఈరోజు సెంట్రల్ ఎంపీలు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ అవసరం కేంద్రానికి ఎంతైనా ఉంది. ఆ విధంగా మరి సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో నిధులు ఎలా తీసుకురావాలి, నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అన్ని నియోజకవర్గాలకు ఉన్న ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఒక అవగాహన. మంచిర్యాల జిల్లా